హలో అండి, నేను అరుణానందగిరి. ఇక రోజు మనం హైదరాబాద్లో ఉన్నాం. ఇక తెల్లవారిందంటే ఎక్కడున్నా కానీ మన రొటీన్ ఎప్పుడూ ఒకలాగానే ఉంటుంది. ముందుగా అయితే పూజ అయింది. పూజ అయిన తర్వాత ఇక మనకు తెలిసిందే సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడం, ఇక తులసి పూజ, తర్వాత మళ్ళీ రొటీన్. ఇక పూజ అయితే సంపూర్ణమైంది. పూజ రూమ్లో అయింది. ఇక్కడ కూడా దీపారాధన చేసినాం. ఇక హెల్దీ లైఫ్ స్టైల్ ఎప్పుడో ఒకలాగానే ఉంటుంది. ఇక అంతే, ఇంకొకటి అలవాటు అయిందంటే అది చేయండి మనసున ఉంటుంది. అట్లా ఇంకా నాకు రోజు నిత్య దీపారాధన అలవాటు. ఇక అదే కంటిన్యూ అవుతుంది. మన శరీరం సహకరించినంత మట్టుకు దైవారాధన కంపల్సరీ చేయాలి. ఇక భక్తి అనేది మనిషిని ఒక మంచి క్రమమైన పద్ధతిలా ఒక చెడు ఆలోచన లేకుండా ఉంచడానికి ప్రయత్నం చేస్తుంది. ఇక అది యోగా కావచ్చు, ధ్యానం కావచ్చు, భక్తి కావచ్చు, ఏదైనా ఒక మార్గం, మంచి మార్గం ఎంచుకుంటే చాలా మంచిగా ఉంటుంది. ఇక ఎప్పుడైతే పాలు పెట్టిన తర్వాత బ్రేక్ఫాస్ట్ ఈరోజు ఉప్మా వేస్తున్నా. ఇక ఉప్మా మనందరికీ తెలిసిందే కాబట్టి ప్రత్యేకించి ఏం చూపించే అవసరం లేదు. రెడీ అయిన తర్వాత చూపిస్తాను, ఎందుకంటే 10-15 మినిట్స్ పడతాయి కదా ప్రాసెస్ మొత్తం. అందుకని నేను చేసేస్తాను. ఉప్మా రెడీ అయింది, ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్. ఇక మళ్ళీ వాయిస్ ఓవర్ ఎందుకు ఇవ్వాల్సి వస్తుందంటే టీవీ నడుస్తుంది. టీవీ నడిస్తే ఇక మనకు బ్రేకింగ్ న్యూస్ ఎప్పుడు ఉంటాయి కదా, అందుకని ఇక మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. మరి టీ కూడా తాగుదాం. ఇదైతే రోజు వచ్చేటట్టు ఉంది బండి. సామాన్లు షాపులు ఉన్నా కానీ మళ్ళీ ఇట్లా తిరుగుతూనే ఉంది. ఇక ఈరోజు వంట అయితే బెండకాయ పులుసు, తర్వాత బెండకాయ టమాటా, లేకుంటే బెండకాయ క్యారెట్. ఇక ఇవి రెండు చేద్దాం అనుకుంటున్నా. పులుసు కర్రీ చేస్తున్నా. ఇక అంతా మనకు తెలిసిందే కాబట్టి చక్క చేసేస్తాం. మరి అయిన తర్వాత చూపిస్తాం. ఈ పేస్ట్ తర్వాత కరివేపాకు ఇట్లా కడల్లాగానే వేస్తే మంచిగా టేస్ట్ ఉంటుంది. కొత్తిమీర ఇవన్నీ వేసినాం. ఇంకా చూడండి, కొత్తిమీర ఇందులో వేసి ఉంచిన, మెంతి ఆల్రెడీ నూనెలో వేసి ఫ్రై చేసుకుంటాం. బెండకాయలు ఇందులో వేసి మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు మగ్గుతాయి బెండకాయలు. ఆలోపు మనం చింతపండు రసం తీసుకుందాం. ఒక వేరే బగోన్లో వంచి పోయాలి. చింతపండు రసం తీసి వేరే దాంట్లో పోయాలి. మగ్గదాకా వేటి చేద్దాం. ఇది కొంచెం ముక్కలన్నీ కూడా మంచిగా మగ్గదాకా వేటి మూత పెట్టి ఉందాం. చింతపండు రసం అయినా కానీ తర్వాత కారం, టేబుల్ స్పూన్ ఉప్పు కారం వేసి మళ్ళీ ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం. ఈ లోపల బెండకాయ ముక్కలన్నీ కొంచెం మెత్తగా మారుతాయి. ఈ లోపల మన చింతపండు రసం కూడా రెడీ అవుతుంది. బెండకాయ ముక్కలు ఇవ్వ మంచిగా మగ్గినాయి చూడు. ఇవ్వ స్టీమ్ అయినట్టు అవుతుంది. ఇట్లా అయితే స్మెల్ కూడా మంచిగా వస్తుంది. ఈ టైంలో ఇక చింతపండు రసం వేసుకోవాలి మనం ఇంకో కర్రీకి. ఇక ఉడికేటప్పుడు కొంచెం బెల్లం వేస్తే సరిపోతుంది, ఇంకేం వేయద్దు. చిక్కగా బాగా అయింది. వాటర్ పోయాలి, ఉడికి కరెక్ట్ మళ్ళీ వస్తుంది. కొంచెం ఇట్లా ఉంది లూజ్గా, ఉడికిన తర్వాత మళ్ళీ చిక్కగా అవుతుంది. అంతే. ఇంత వేసుకోవాలి బెల్లం, ఇంత. నేను ముందు పప్పు ఉండే కదా చిన్నవి పిల్లి అయిపోయినాయా. నేను కూడా డిమార్ట్లో అవే తెచ్చిన ఓ బాక్స్. బెస్ట్ ఉంది కదా అది. రోజు ఒకటి నైవేద్యం పెట్టి ఇక మళ్ళీ అవి ఒక డబ్బాలు వేసి పెట్టుకుంటున్నా. నైవేద్యం పెట్టినవి డబ్బాలు వేసి పెట్టుకొని కర్రీలు వేస్తున్నా. ఇది బెల్లం వేసినాం. బెల్లం వేసిన తర్వాత ఇట్లా పెట్టుకుంటే అదే మసులుతుంది. ఇక సిమ్ము మీద పెడదాం. అట్లా ఉడకడం స్టార్ట్ అయింది కదా,
ఇప్పుడు మంట తక్కువ చేసి మూత పెట్టి ఉంచితే ఒక 10 నిమిషాలలో కర్రీ రెడీ అయిపోతుంది, ఉడుకుతుంది. చూడండి బెండకాయ కూర కూడా పొయ్యి మీద వేసిన. అయితే మనం చాపింగ్ ప్యాడ్ మీద కట్ చేస్తే ఇట్లా బంక ఉంటుంది, అంత వాటర్ ఉంటాయి కదా దాని మీద. అదే మనం సపరేట్గా కడిగి పెట్టుకొని ప్లేట్లో కట్ చేసుకుంటే ఇంత కూడా బంక్ ఉండదు. ఇక ఇప్పుడు ఇది ఇట్లా ఉంది కాబట్టి దీన్ని ఓపెన్గానే ఉంచాలి. ఒక 10 నిమిషాలు ఉంచితే అంతా జిగురంతా వెళ్ళిపోతుంది. ఆల్రెడీ ఇక్కడ పులుసు కర్రీ అవుతుంది. బెల్లం కూడా వేసిన. బెండకాయ ముక్కలు ఉడుకుతున్నాయి, ఉడకనిద్దాం. ఇంకా మూత పెట్టి ఉంచుదాం. బెల్లం కూడా వేసినాం. ఇక బెండకాయ ముక్కలు ఉడికితే సరిపోతుంది, అందుకే సన్నటి మంట మీద ఉడికి. చూడండి ఇది మెల్లమెల్లగా జిగురు అంతా వెళ్ళిపోతుంది. జిగురు వెళ్ళిపోతే మంచి టేస్ట్గా వస్తుంది. జిగురు వెళ్ళిపోయేదాకా కూడా మూత పెట్టద్దు, ఇట్లనే ఓపెన్ ఉంచాలి. చాపింగ్ బోర్డు మీద కట్ చేస్తే బంక అవుతాయి. మామూలుగా వేరే కడిగి వేరే ప్లేట్లో పెట్టుకొని కట్ చేస్తే ఇగో ఇప్పుడు మూత తీసి పెట్టాలి. అట్లా బంక అవుతాయి కదా. అయితే అందుకే మూత ఓపెన్ ఉంచే మొత్తం కుక్ చేయాలి. ఇక అట్లా అంతా వెళ్ళిపోతుంది, ఫ్రైలా వెళ్ళిపోతుంది. జిగురు అంతా వేయింది. ఇప్పుడు అంతా జిగురు మొత్తం వేయింది, ఏం లేకుండా. మామయ్యని ట్యాబ్లెట్ వేసుకోమని. ఇవన్నీ దాచిపెట్టి ఏవి అవసరం లేదు. దీపం ఇంకా ఉంది, దాని మీద క్యాప్ ఉండి ఇట్లా మంచిగా ఎక్కువసేపు ఉంటుంది దీపం. చూడండి ఎంత చక్కగా మగ్గిపోయిందో. ఒకవేళ మీకు కొద్దిగా ఆయిల్ ఎక్కువ అనిపిస్తే, ఈ బెండకాయ ఫ్రై మగ్గాలంటే కంపల్సరీ ఆయిల్ వేయాల్సిందే. ఒకవేళ ఎక్కువ అనిపిస్తే సోయా గ్రాన్యూల్స్ అట్లాంటివి కూడా వేసుకోవచ్చు. ఇలా మనం క్యారెట్ అట్లా టమాటా అట్లాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక లంచ్ చేసిన తర్వాత కొంచెంసేపు రెస్ట్ తీసుకొని బయటకైతే వచ్చినాం. ఇక ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేద్దాం. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ వెళ్దాం. అప్పటివరకు బాయ్.